మోదీలా అబద్ధాలు చెప్పే ప్రధానిని 65 ఏండ్లలో ఎప్పుడూ చూడలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశంలో స్కూళ్లు, కాలేజీల్లోని హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్. బెంగళూరు తొక్కిసలాటను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఎన్డీఏ పాలనతో బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ని వెంటనే నియమించాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రధానమంత్రి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచలేదన్నారు. తన 65 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలా అబద్ధాలు చెప్పే ప్రధాని చూడలేదన్నారు. బెంగళూరు తొక్కిసలాట ఓ ప్రమాదమన్నారు. కుంభమేళాలో తొక్కిసలాటకు సీఎం యోగి రాజీనామా చేశారా అని ప్రశ్నించారు ఖర్గే. మోదీ डेमोक्रेसी बोलते हैं। अरे कोई प्राइम मिनिस्टर आजादी के बाद डिप्टी स्पीकर का पोस्ट खाली नहीं रखा। अपने दोनों पीरियड में ये तीसरा पीरियड चल रहा है, वो खाली रखा। ये मोदी जी का एक्ट जो है इट इज इलीगल, अनडेमोक्रेटिक। దేశంలోని స్కూల్స్, కాలేజ్, హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ ఉండే హాస్టళ్లలో సదుపాయాల కొరత ఉందని తెలిపారు. బీహార్ దర్భంగాలోని ఓ హాస్టల్లో ఒక్కో గదిలో 5-6 ఉంటున్నట్లు చెప్పారు. లైబ్రరీల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదన్నారు. ఇప్పటికైనా హాస్టల్స్ లో వసతులు పెంచాలన్నారు. అలాగే పెండింగ్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలంటూ పీఎం మోదీకి లేఖ రాశారు రాహుల్. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీకి 4 ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు. దేశ అంతర్గత భద్రతపై ఎప్పుడు చర్చిస్తారో చెప్పాలన్నారు. ఆపరేషన్ సింధూర్ పై సమీక్షా కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చైనా, పాక్లను ఎదుర్కోవడం, ట్రంప్ ప్రకటనలపై మోదీ సమాధానం చెప్పాలన్నారు జయరాం రమేష్. The delegations went, they put forward India's point of view. We have 4 questions, simple questions which we have been asking. And we would like the Prime Minister to give the nation these answers. Question number 1, when is the Prime Minister going to chair an all-party meeting? We've had 2 all-party meetings. They have been marked by the Prime Minister's absence. He did not come for these meetings. So we would like, now that he has met the MPs, he should meet the leaders of the opposition political parties. కర్ణాటకలో కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 2015లో కులగణన చేశామని, ఆ సర్వే 10 ఏళ్ల నాటిదని చాలా మంది భావిస్తున్నారని చెప్పారు. అందుకే మరోసారి కులగణన చేపట్టినట్లు తెలిపారు. తాను ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు డీకే. Now government, my party discussed with all of them. 22nd we were supposed to take a final call on that. Before that my party high command has summoned. They have asked us the detail. They have consulted with various leaders and they directed us. Yes, you go by your policy of whatever the backward class commission is there. See, yesterday you should be very happy that the Lingais and the Vakariga leaders and all the Mats have welcomed the decision of what the party high command has said. బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలో హత్యలు, కిడ్నాప్లు సాధారణంగా మారాయన్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట అల్లర్లు జరుగుతున్నా సీఎం నితీష్ కుమార్ స్పందించడం లేదన్నారు. ఎన్డీఏ పాలనలో బీహార్లో నేరాలు పెరిగాయన్నారు తేజస్వి.